హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇప్పుడు చూసుకుంటే యూడీఎఫ్ తోనే కేరళ సక్సెస్ అంటూ స్మగ్లింగ్ కేసు ఏమైంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శబరిమల బంగారం లెక్కలు చెప్పండి అంటూ అడిగారు. నీతి ఆయోగ్ పాత డేటాతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, పేదరికం నిర్మూలన ముచ్చటేనా అంటూ కూడా ప్రశ్నించారు. జిఎస్టిపి తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ లో ఉంది అంటూ అవినీతి ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలంటూ కూడా కేరళ ముఖ్యమంత్రి విజయన్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యుత్తరం రాశారు. సో హుందాగా స్పందించా, మీరే హద్దు మీరారంటూ కూడా తెలిపారు. ఇక్కడ చూసుకుంటే విమర్శలకు భాషా సంస్కారం అవసరం, రేవంత్ వ్యాఖ్యలకు విజయన్ కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధి, అవినీతి, పేదరికంపై గణాంకాలతో సమాధానం చెప్తానంటూ కూడా చెప్పారు. రేపటి నుంచి హెలి టూరిజం, హైదరాబాద్ నుంచి శ్రీశైలం మధ్య హెలికాప్టర్ సేవలు నడవనున్నాయి. 2 నుంచి 3 రోజుల పాటు ప్యాకేజీ. సోమశిల వద్ద కృష్ణానదిలో బోటింగ్ సదుపాయం, త్వరలోనే టికెట్ బుకింగ్ షెడ్యూల్ వివరాలు కూడా రానున్నాయి. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఇది అందుబాటులోకి రానుంది. 2వ దశ విస్తరణకు అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్, మద్యం డ్రైవింగ్, అతివేగంపై కఠిన చర్యలు తప్పవు అంటూ కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రోడ్డు భద్రతకు ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది అంటూ కూడా తెలిపారు. ఇక్కడ రైల్వే ప్రాజెక్టుల్లో వేగం పెంచాలి అంటూ కూడా అధికారులకు సిఎస్ రామకృష్ణరావు తెలిపారు. ఇక్కడ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి అంటూ కూడా సూచించారు. ఇక్కడ చూసుకుంటే రేవంత్ది రాక్షస పాలన అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు, ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలన్నీ బోగసే అంటూ తెలిపారు. భూముల చుట్టూనే ఆయన ఆలోచనలున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాదు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. పరిగిలో రైతుల సమావేశాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామికం అంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే నేడు కాళేశ్వరం కేసు తీర్పు రానుంది. హైకోర్టు నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొననుంది. 30,000 మంది యువ రైతులకు శిక్షణ ఇస్తున్నాం, సాయిల్ టెస్టింగ్ పై అవగాహన కల్పిస్తున్నాం అంటూ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. సో మట్టి నమూనాల ఆధారంగా శాస్త్రీయ ఎరువులు, భూసార పరీక్షలు అయ్యాక నేల ఆరోగ్య కార్డులు కూడా ఇస్తామంటూ తెలిపారు. యూరియా యాప్ తో లైన్ల బాధ తప్పుతుంది అంటూ కూడా రైతులు తెలిపారు. ఇక్కడ చూసుకుంటే ఇకపై క్యాన్సర్ రిజిస్ట్రీ, సమర్థంగా క్యాన్సర్ నియంత్రణ, చికిత్స ప్రణాళిక, నోటిఫైబుల్ డిసీజ్ గా గుర్తింపు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ పోర్టల్ తో అనుమతుల ప్రక్రియ సరళంగా సాగనుంది. పిసిపిఎన్డిటి, ఏఆర్టీ పోర్టల్స్ ను డిజిటలైజ్ చేశామంటూ కూడా ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. 20 ఆసుపత్రుల్లో ఏఐ సాయంతో లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ జరగనుంది అంటూ నిమ్స్ లో LINIC సేవలు ప్రారంభం కానున్నట్టు కూడా తెలిపారు. ఇక్కడ చూసుకుంటే కృష్ణావతి నదిని చంపేశారు, రాజస్థాన్ లో స్టోన్ క్లస్టర్ల ఆగడాలు, చిన్న పిల్ల కాలువలా మారిపోయిన నది దృశ్యంలో మనకు కనిపిస్తుంది. నది ఇలా పిల్ల కాలువలా మారిపోయింది. సీకర్ జిల్లా నిమోద్ పరిసరాల్లో ఒకప్పటి జీవనది, అక్కడ వినిపించని పక్షుల కిలకిల రావాలు, నిరంతరం వినిపించే క్రషర్ యంత్రాల గర్జనలు, కాలుష్య ప్రభావంతో స్థానికులకు కష్టమైన శ్వాస, అక్రమ గనుల దెబ్బకు ఎండిపోతున్న జీవనాధార. పర్యావరణ పరిరక్షణ విషయంలో తెలుగు ప్రభ ఎంత దూరమైనా వెళ్తుంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో పలు రకాల పరిశ్రమల పేరుతో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను కళ్లకు కట్టినట్లుగా బయట పెడుతూ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల నుంచి ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురైనా నిర్భయంగా, నిర్భీతిగా ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పాత్రికేయ ప్రమాణాలకు పెద్దపీట వేస్తుంది. ఇప్పుడు తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఒక నది మొత్తాన్ని అక్రమ గనుల యజమానులు చంపేశారన్న విషయం తెలుగు ప్రభ ప్రత్యేక ప్రతినిధి ప్రత్యక్ష పర్యటనలో తేలింది. ఇందుకోసం కొండలు, గుట్టలు దాటి అక్రమార్కుల తుపాకీ గుళ్లకు కూడా వెరవడకుండా పర్యటించారు. ఆ వివరాలు తెలుగు ప్రభ పాఠకులకు మాత్రమే ప్రత్యేకం. అవేంటో చూద్దాం. ఒక నాగరికత అంతం కాబోతుంది అంటూ కూడా
ఇరాన్ పై నిప్పులు చెరిగిన ట్రంప్. విద్యుత్ కేంద్రాలు, వంతెనలే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ భీకర హెచ్చరిక ఇచ్చారు. సో సైకోపాత్ వార్నింగ్ ను పట్టించుకోమంటూ కూడా ఇక చర్చలు లేవు, ద్వారాలు మూసేశామంటూ కూడా ఇరాన్ తెలిపింది. విద్యుత్ కేంద్రాల చుట్టూ ఇరానీల మానవహారం అంటూ ఐరాసాలో చైనా, రష్యా వీటోహస్త్రం, అణుదాడి చేసే యోజన లేదన్న వైట్ హౌస్. భారతీయులకు కేంద్ర విదేశాంగ శాఖ అడ్వైజరీ. కార్గ్ ఐలాండ్ కకావికలం. ఆయిల్ హబ్ లో డజన్ల కొద్ది సైనిక లక్ష్యాలు ధ్వంసం. ట్రంప్ తుది గడువుకు ముందే క్షిపణులతో దాడులు. ధృవీకరించిన ఇరాన్ అధికారిక మీడియా. పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. అమెరికాకు ఐరాసా సెక్రటరీ జనరల్ గుటెరస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ట్రంప్ మంగళవారం తన ట్రూత్ సోషల్ వేదికగా అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ఈ రాత్రికి ఒక పూర్తి నాగరికత అంతం కాబోతుంది. అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. 47 అవినీతి, అరాచక పాలనకు ఈ రాత్రితో ముగింపు పలకబోతున్నాం అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలో ఈ రాత్రి ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇరాన్ కనుక చర్చకు లొంగకపోతే ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, కీలక మౌలిక సదుపాయాలపై కనికరం లేని దాడులు చేస్తామంటూ కూడా స్పష్టం చేశారు. యుద్ధానికి ముందే చైనా సంసిద్ధం. ఇరాన్ సంక్షోభం గురించి ముందుగానే సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. స్వావలంబనతో సమస్యను ఎదుర్కొంటున్న బీజింగ్. ఇంధన వ్యూహం ముందుగానే సమూల మార్పు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకున్న చైనా. పునరుత్పాదక ఇంధన వనరులపై భారీ పెట్టుబడులు. అతిపెద్ద విద్యుత్ వాహన వినియోగదారులకు గుర్తింపు ఉండనుంది. భారీగా బొగ్గు వాడకంతో పెట్రో ఉత్పత్తులకు ప్రత్యామ్నాయం జరగనుంది. చైనా వ్యూహాన్ని మనము అనుసరించాల్సిందే అంటూ కూడా తెలుస్తుంది. పునరుత్పాదక ఇంధనానికి మరింత ప్రోత్సాహం అవసరం అంటూ విద్యుత్ వాహనాలకు ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాల కొరత కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే అద్భుత భువనం, చంద్రుని ఆవలి వైపు నుంచి భూమి ఇలా కనిపిస్తుందంట. సో వ్యోమగాములు తీసిన ఫోటో విడుదల చేసిన నాసా. ఇక్కడ రన్నింగ్ కామెంటరీ చూసుకుంటే, ఒక్క రోజులో ఇరాన్ అంతం చేయడమే కదా ట్రంప్ పంతం. చర్చలంటూనే భీకర దాడులు, ఎలా ఫలించేనో సంధి ప్రయత్నాలు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.